డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం 205వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి కొత్తపేట మండలం పలివెల గ్రామంలోని మెయిన్ వంతెన సెంటర్ వద్ద నుండి మొదలుపెట్టి పర్యటించారు. ప్రతి గడపకు వెళ్తూ అందరికీ అందించిన సంక్షేమ ఫలాల గురించి చెప్తూ సమస్యలు వింటూ వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చిర్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఒక్క పలివెల గ్రామంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వివిధ సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు 48,71,93,699 రూపాయల లబ్ధి చేకూర్చడం జరిగిందని తెలిపారు. ఇది మాటల ప్రభుత్వం కాదు, కేవలం చేతల ప్రభుత్వం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిరూపించి చూపించారని అన్నారు. ఇవి గాక గ్రామంలోని వివిధ ప్రభుత్వ భవనాలు, నాడు నేడు పథకంలో పాఠశాలల అభివృద్ధి, వివిధ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని అధికారులు, వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మర్చిపోకూడదు. మా చెల్లని ఇస్తున్నాడు అన్ని. రేపు దేవుడు మాకు జమను మా అన్ని ఇచ్చాడు, మనం కూడా బూతులు కింద ఇయ్యాలి రోడ్డు. ఏమ్మా వచ్చి అదొకళ్ళు చెప్పినాడు ఎవడో రూపాయి తాగించాడు. అమ్మా ఏమా ఎన్ని ఇస్తున్నారు కదమ్మా, మర్చిపోకుండా జగన్ గారు సాయం చేయాలి తల్లి. ఏమా కాపు నేస్తున్న బంద్ ఉంది కదా తల్లి, దేవుడు మొక్క రేపు జగన్ గారు సాయం చేసి పెట్టాలి. మరి అమ్మా అవి ఇచ్చాం కదా, కాపు నేస్తున్న ఇచ్చాం కదా, ఇది కూడా చేద్దాం. బాగున్నారమ్మా. ఇక్కడ కరెంటు స్తంభం ఏది అడిగారమ్మా, అది కూడా చేస్తున్నాం. ఇవన్నీ ఇచ్చాం. ఇంతకుముందు ప్రభుత్వంలో ఇందులో రూపాయి మీ అకౌంట్ లేదు, కబుర్లు చెప్పి వెళ్తారు. రేపు పొద్దున అలాగే మనం కూడా టైం వచ్చాడు, దేవుడు మొక్క చూసి అవును మా అన్న ఇచ్చాడు, మేము తిన్న మనం డెఫినెట్గా చేయాలని చెప్పి సాయం చేసి పెట్టాలమ్మా. మీరు అడిగిన కరెంటు పోలు కూడా చేద్దాం. బాగున్నారమ్మా. ఏమ్మా ఎవరో పట్టించుకోకపోతే హౌస్ సీట్ కూడా ఇచ్చాం మీకు. రేపు టైం వచ్చాడు మనం కూడా మీకు అన్ని కలిసి ఉంటారు, దేవుడి ముఖాన్ని చూసి జగన్ కూడా చేయాలి. మరి ఏమ్మా బాగున్నారు రండి అన్న, అంతరే కదా మర్చిపోకూడదు. జగన్ గారిని ఎన్ని ఇస్తున్నాం మరి, మర్చిపోకుండా పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాం. మీ అకౌంట్కి ఇచ్చి చేతి నరుక్కోకూడదు, ఏదో చెప్తారు కవర్లు. అవునమ్మా బాగున్నారు తల్లి, అంతునే కదా తల్లి. ఎన్ని ఇచ్చారు, రైతు భరోసా, ఆసరా, విద్యాదీవన, వసతి దీవెన, పిల్లల్ని బాగా చదివించాం. మా పంటల బీమా ఇన్ని ఇచ్చాం. రేపు దేవుడు మొఖం చూసి మీ గుండె ఇచ్చారు, మీకు న్యాయం ఇచ్చేయండి. చేతుకోట వస్తుండమ్మా, ఇప్పుడేమన్నా చెప్పండి. ఎన్ని వేలు చదువుతున్నామ్మా? ఓకే, ఫోన్ బాగున్నామ్మా. ఛానల్కి ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఎన్ని అందులో ఎత్తాలి మనకి, కాపు నేస్తున్న డబ్బు కానీ ఆసరా కానీ ఎన్ని అందులో కదమ్మా. మర్చిపోకుండా సాయం చేసి పెట్టాలా. ఏమ్మా ఇబ్బంది ఏముందా? ఎక్కడ చేశారు? బాగా సెట్ అయిందమ్మా. కొద్దిగా బాబులు కాళ్ళాపులు లేవు కదా, ఆరోగ్యం చేశారు కదమ్మా. మర్చిపోకూడదు, సాయం చేసి పెట్టాలమ్మా. బాగున్నారమ్మా. అన్న అంతున్నాయి తల్లి, అన్నీ ఇస్తున్నాం కదమ్మా. మర్చిపోకుండా మరి జగన్ సాయం చేసి పెట్టాలా. ఏమ్మా ఏంటా, ఏం పేరు? ఏమ్మా బాగున్నారమ్మా. అన్న అంతరేమో వాలంటీర్లు వచ్చి కనిపిస్తారా తల్లి. మర్చిపోకూడదమ్మా, ఇంటికి పంపిస్తున్నాం. ఇంతకుముందు అకౌంట్ ఉండేది కాదు, ఎవరో వచ్చి కనిపించేవారు కాదు. అకౌంట్ పెట్టి ఇంట్లో పెట్టి మీరు వెళ్ళి డబ్బులు కావాలి బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకునేలా చేస్తాం. రేపు దేవుడు మొఖం చూసి గుండెల మీద చేసుకుని మీకు ఏం కావాలంటే చేయండి. ఏమ్మా ఏం చదువుతున్నావు? అయిపోయిందా మనకి? ఏమ్మా మర్చిపోకూడదు. మా కాపునేస్తున్న బందిందా తల్లి. మొదటి 14 ఉద్యోగం కేసెట్టాడు చంద్రబాబు నాయుడు. జగన్ ఏం చేశాడు, మీ అకౌంట్లో డబ్బులు వేసాడు. అది 60,000 సుమారు ఇచ్చాడు మీకు. రేపు టైం వచ్చాడు కాపునేత్తం చెప్తున్నాను, 1,40,000 మొత్తం ఇచ్చాం. ఏమ్మా మర్చిపోకుండా జగన్ సాయం చేయాలా. సాయం చేసి పెట్టాలా, సాయం చేయాలి.
తాత ఇచ్చి చేతిని నరుక్కోకూడదు, సాయం చేసి పెట్టాలి. గారు సాయం చేసి పెట్టాలి నాకు. ఇంతకుముందు మనకి అకౌంట్ ఉండేది కాదు, ఏముండేది కాదు. ఇంత లభిస్తున్నాడు. ఇచ్చి చేతులు నరుక్కోకూడదు, పాడుకోవడానికి పాడు చేసుకోకూడదు. ఏదో చెప్తారు వచ్చి వాస్తవాలు ఇవి మీ అకౌంట్లోకి వచ్చిందా, మీరు తెచ్చుకున్నారా లేదన్నదే వాస్తవం. రేపు చేయడన్నాడు మోసం చేస్తాడు అంతే. ఏమా రైట్ మర్చిపోవడం సాయం చేయాలి గారు. అమ్మా మర్చిపోవడం జాయిన్ చేయాలమ్మా. సైట్ కూడా ఇచ్చేద్దాం, జాయిన్ చేయి. అదే ఏమ్మా మర్చిపోకుండా జగన్ గారు సాయం చేయాలమ్మా. ఏమ్మా మర్చిపోకుండా గంగా కొంచెం పెందం పిలిచేస్తే ఈజీ అవుతుంది మనకి. టెక్నిక్ ఇబ్బంది అయిపోతాయి. నమస్తే అమ్మా. సాయం చేయాలి బాబు. ఒకసారి చూశారు కదమ్మా, జగన్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఇచ్చి హౌస్ సైడ్ కూడా పెట్టాం. మీ ఇంట్లో మీ పుట్టింటోళ్ళు ఏమి ఇచ్చారు కానీ జగన్ ఇచ్చాడు. మర్చిపోకుండా దేవుడు మాకు సాయం చేయాలి. అది వచ్చి ఎదోకోలు చెప్పేవాళ్ళు ఎవడో రూపాయి సాయం చేయడు. అది ఏమ్మా చూశారు కదా, పెన్షన్ ఇవి నీకు అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంక్ వెళ్ళి తెచ్చుకుంటున్నాం. ఇవాళ రేపు ఏమ్మా మర్చిపోకుండా సాయం చేయాలా. ఎవరు బాగున్నారా? ఈసారి సాయం చేసి పెట్టాలండి. ఇంటికి వచ్చి అడుగుతున్నారా? ఎప్పుడు ఏమన్నారండి? అది నా తిరుగుతుండే ఏం కావాలి నాది బాగా. మనం కూడా అంత నెక్కది కలిసి రావాలంటే మనం నెక్కదిగా జగన్ చేయాలా. ఏం బాబు రైట్ మీరా? మీ అన్నగారు మీరైతే కూడా లేదు. రైట్ మరి మర్చిపోకుండా సాయం చేయాలా. రైట్ బాగున్నారు మా కొడుకులు నీకు మాట్లాడి చేద్దానండి. మీ కొడుకులతో మాట్లాడదాం. అలా మాట్లాడదాం. ఎంత అది బాగున్నారమ్మా. మర్చిపోకుండా సాయం చేయాలి జగన్ గారికి. అమ్మా బాగున్నారమ్మా. అన్న అంతరే తల్లి వాలంటీర్లు కలుపుతున్నారమ్మా. చూసా కదా ఇంతకుముందు నీకు అకౌంట్ కూడా ఉండేది కదమ్మా. అకౌంట్ పెట్టి నువ్వు బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకునేలాగా చేశారు. ఎవరిని రికమెండేషన్ కూడా అక్కర్లేదు. మరి అలా ఇచ్చినప్పుడు మర్చిపోకుండా మీరు జగన్ చేయాలి రేపు. అమ్మా మామగారు పెన్షన్ పోతుంది కదా తల్లి, పెన్షన్ పోతుంది కదమ్మా. మర్చిపోకుండా మరి 10 నెలలు పంపుతున్నాం అంటే దేవుడి గురించి రైట్ జగన్ చేయాలి. జగన్ అన్న అంతరే తల్లి ఇబ్బంది అని ఉందమ్మా. మర్చిపోకుండా సాయం చేసి పెట్టాలమ్మా. బాగున్నావు కదమ్మా. ఇది సాయం చేసి పెట్టాలి. బాగున్నారు కదమ్మా. ఇది సాయం చేయాలి నాకమ్మా. బాగున్నారమ్మా. చూశారు కదమ్మా. మీకు అన్ని అకౌంట్లో అమౌంట్ డబ్బు వచ్చిందా లేదా? అమౌంట్ వచ్చిందా లేదా? మరి మా చెల్లెని ఇస్తున్నాను అన్నయ్య. మరి దేవుడి దగ్గరికి అయితే పెట్టి రేపు జగన్ చేయాలి. బట్టి పెట్టుకోండి. పల్లె వచ్చారా నువ్వమ్మా? ఓకే ఓకే తెలుసు నాకు. ఇంత ముందు ఐడియా ఉందమ్మా. వస్తుడు ఏం ఇబ్బంది ఉన్నది. ఎలా ఉన్నావు? చాలా మా నాన్నగారు కూడా ముఖ్యంలో ఆయన కూడా ఎదిరిగి కూడా దశాన్ని గారు అప్పుడులోని బాగున్నామ్మా. అప్పుడులో కూడా వచ్చి కలిసారు. ఐడియా ఉందమ్మా. ఏదో చేస్తాం మీరు చేస్తాం. బాగున్నారమ్మా. అవుమ్యా ఎవరు అమ్మాయా? ఏ చూస్తున్నావు? చాలా ఇష్టమ్మా. ఏది ఏమేమి లేదు.
అమ్మోడు మా చెల్లిని బట్టను నొక్కుతున్నాడు. ఎవరు 2 గంటలు తెలవడం బ్యాంక్ వెళ్ళి తెచ్చుకుంటున్నాం. అవును కదా, వాడు కూడా గొంతు దిగుతుంది. రేపు టైం వచ్చి మనకు కూడా అన్నయ్య కూర్చున్నాడు ఓటేసాడు. మరి అమ్మా చూశారు కదమ్మా, మా చెల్లిని ఎన్ని ఇచ్చాడు మీకు. గతంలో మనకి అకౌంట్ లేదు, అలా ఎవరి దగ్గర చెప్పుకోవడం ఉండేది. రాజకీయ నాయకులు వచ్చి కనిపించేవారు కాదు. అమ్మా 1,74,000 ఇచ్చాం. మర్చిపోకుండా జగన్ సాయం చేయాలి. అవునమ్మా, కొత్త ఇల్లమ్మా ఏమో అన్ని అంతరే అవుతుంది. వాలంటీర్లు కలుపుతున్నారు కదా, చూశారు కదమ్మా. ఇప్పుడు గతంలో మనకు అకౌంట్ ఉండేది కదా, ఎవరు వచ్చి పట్టించున్నారు కదా, మాడేవారు కాదు. ఇంటికి వచ్చాను నేను. ఏమా అలాగే మీకు అకౌంట్ పెట్టి ఇన్ని పెట్టి మళ్ళీ వెళ్ళి గంగాధరం కలండి వీళ్ళని కలిసి తినేస్తామని కూడా చెప్పట్లా. బ్యాంక్ వెళ్ళి డైరెక్ట్గా తెచ్చుకుని మీ కుటుంబ అవసరాలు వాడుకుంటున్నారు. గొంతు దిగుతుంది మనకి. రేపు టైం వచ్చాడు దేవుడు ముఖం చూసి గుండెల మీద చేసి న్యాయం ఏమో తెచ్చి ఏమా మర్చిపోకూడదు జగన్. బాగున్నా తల్లి, అన్నీ అంతున్నాయి కదమ్మా. మర్చిపోకూడదు జగన్ గారిని. ఏమా జగన్ గారు మర్చిపోకూడదు తల్లి. రైట్ కోడలు అడగల నువ్వు ఇస్తున్నావు. అవునా కదా, అలా ఇచ్చాడులే డబ్బు. ఇచ్చాడు ఇచ్చిందని పాటు చేసుకోకూడదు అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అదే గారు అవునరా, రాజమండ్రి ఫోన్ చేసింది సార్, అది కంటి ఆపరేషన్కి. అదే టైం చూసుకుని వెళ్తే చేయండి. ఎందుకమ్మా రాఘవేంద్రరావు హాస్పిటల్ తీసుకెళ్తారా? రమేష్ చెప్తా ఫ్రీగా చేస్తాడు. నా కార్డు ఇచ్చి నేను వెళ్తే మరి ఫ్రీగా చేస్తారా ఆపరేషన్? రావులపల్లి రాఘవేంద్ర హాస్పిటల్. నా కార్డు ఇవ్వమ్మా. నువ్వు ఫాలోఅప్ చేయాలంటే ఫాలోఅప్ చేయాలా? సూరత్ అమ్మా తాతగారు రావులపల్లి చేయించుకుంటా అంటే ఫ్రీగా ఆపరేషన్ చేయిస్తాను. ఏమ్మా రేపు అవసరం ఆగుతుంది. ఇంకా ఈ కార్డు పట్టుని వెళ్ళొచ్చు. ఏమ్మా నేను వెళ్ళానంటే నువ్వు నాకు చెప్పాలి. ఇద్దరు 2 పెన్షన్లు ఏమవుతున్నాయి? తాతయ్య గారు వికలాంగ పెన్షన్ వేస్తాం. 6,000 సుమారు ఇస్తాం ఇంట్లో. అది కూడా మళ్ళీ పెంచేస్తాం. ఇప్పుడు మళ్ళీ జనవరిలో పెంచేస్తాం. మర్చిపోకుండా మరి మీరు ఆశీర్వదించి జగన్కి చేయాలి. ఏమ్మా ఇచ్చి చేతులు నరుక్కోకూడదు. ఇప్పుడు బాగున్నారమ్మా, జగన్ చేయాలమ్మా. రైట్ బాగున్నారమ్మా. జగన్ సాయం చేసి పెట్టాలమ్మా. అన్న అంతనే కదా తల్లి. ఇంతకుముందు అకౌంట్ కూడా ఉండేది కదమ్మా మనకి. అకౌంట్ పెట్టి అమ్మా మీరు బ్యాంక్ వెళ్ళి తెచ్చుకునేలా పెట్టాం. అమ్మా రేపు చంద్రబాబు ఏమి ఉన్నాయి పోతాయి. అది మర్చిపోకుండా రేపు సాయం చేసి పెట్టాలా. ఆరోగ్యశ్రీ మీ ఇంట్లో ఏదో హెల్త్ ఇబ్బంది వస్తే కూడా ఆరోగ్యశ్రీలో చేసాం. అమ్మా రైట్.